నగరపాలక సంస్థలో ప్రత్యేక సమావేశం జరిగింది. నగర మేయర్గా పనిచేసిన కావటి మనోహర్ నాయుడు ఇటీవల తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు హాజరయ్యారు. మేయర్గా సజ్జల బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు అభినందనలు తెలిపారు. ప్రత్యేక సమావేశం ఎన్నడూ తెలుసు. గౌరవ మేయర్ గారు శ్రీ కావటి మనోహర్ నాయుడు గారు వారు రాజీనామా చేసిన తర్వాత 15వ తేదీ ఆ రోజుతో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనేది వారు మెన్షన్ చేశారు. వారి యొక్క రాజీనామాను పురస్కరించుకొని ఈరోజు మరి మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 సెక్షన్ 92 ప్రకారం కార్పొరేషన్ యొక్క యాక్సెప్టెన్స్ తీసుకొని ఫార్మల్గా మరి అటు ప్రభుత్వంకు మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్కు నివేదిక రూపంలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఫార్మల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నూతనంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేయర్గా ఈరోజు యాక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ మనకి డిప్యూటీ మేయర్గా ఉండి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేయర్ రాజీనామా చేసిన తర్వాత ఈరోజు మేయర్గా యాక్ట్ చేస్తున్నటువంటి శ్రీమతి కె సజీలా గారికి సభ్యులు వారి అంటే ఈరోజు నూతనంగా బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి మీ యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు అందజేయాలనుకుంటే వారు ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి 1 by 1 వచ్చి మీరు వారికి శుభాకాంక్షలు విశేష తెలియజేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనం మెయిన్ అజెండాలో వెళ్ళడం జరుగుతుంది. రాజీనామా పత్రాన్ని తగు చర్య నిమిత్తం గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి పంపిస్తున్నారు. తదుపరి గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ 6 సభ్యులు తేదీ 15/3/2005 అది ఎలా ఎలిజిబుల్ అవుతుంది, ఎట్లాగా ఏంటనేది ఒకసారి మీరు వివరించి అది ఇప్పుడు మన కౌన్సిల్లో ఏ విధంగా పెట్టారంటే విషయాన్ని కూడా ఒకసారి మీరు వివరంగా తెలియజేయండి. దాన్ని బేస్ చేసుకొని మేయర్ గారు ఇచ్చింది రిజిగ్నేషన్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎలా వచ్చింది, కుదిరితే కలెక్టర్ గారు ఏం రాశారు దాని మీద, కలెక్టర్ గారు రాసిన దాన్ని బట్టి కమిషనర్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు, దాన్ని మళ్ళీ మనం గవర్నమెంట్కి ఎలా పంపించాము, ఆ వివరాలు కొద్దిగా డీటెయిల్గా చెప్పండి గౌరవ సభ్యులు. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో మీరు మాట్లాడవచ్చు, కానీ కౌన్సిల్ సంబంధించిన విషయాలు వచ్చిన కౌన్సిల్ సెక్రటరీ గారు ఆన్సర్ కౌన్సిల్ సెక్రటరీ హ్యాస్ టు ప్లేస్ ది మేయర్ గారు
కలెక్టర్ గారు దాని మీద ఏం రాశారు? అంటే యాక్సెప్ట్ చేయమన్నారా, లేకపోతే ఏమన్నా మీకు ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా, లేకపోతే ఏంటనే విషయాలు కూడా ఒకసారి కుదిరితే. నాగ మనోహర్ నాయుడు గారు 15వ తేదీన ఆయన రాజీనామా పత్రం కలెక్టర్ గారికి, ఇటు కమిషనర్ గారికి ఇద్దరికి కూడా మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం జరిగింది. బిఫోర్ దాట్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కారణాలు చూపిస్తూ ఈ కారణాల వల్ల నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారి సమక్షంలో వారు తయారు చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తున్నటువంటి కమిషనర్ పంపిస్తున్నటువంటి లెటర్ కూడా వారు డిస్ప్లే చేయడం జరిగింది, చూపించడం జరిగింది. కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి కలెక్టర్ గారికి సమర్పించిన లెటరు కలెక్టర్ గారు 15/3/2025 కమిషనర్ గారికి నెసరీ యాక్షన్ పంపించడం జరిగింది. నెసరీ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ 15/3/2025 నెసరీ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ పంపించడం జరిగింది. ఈ లెటర్ వారు పంపించినటువంటి లెటర్లో సారాంశం చదివి వినిపించమన్నా కూడా చదివి వినిపించడం జరిగింది. Wherein Sri K.S.N. Manohar Naidu, Mayor, Guntur Municipal Corporation, Guntur, has filed resignation for the post of Mayor, Guntur Municipal Corporation, and requested to accept his resignation. The content of the letter mentioned used to, therefore, you are requested the Commission to take necessary action as per rules invoked. A copy of the reference cited is enclosed herewith అని నాకు అంటే కమిషనర్ గారికి పంపించడం జరిగింది, అలాంగ్ విత్ రిజిగ్నేషన్ లెటర్ సబ్మిటెడ్ బై ద మేయర్. సో అదే రోజు ఈ మీడియా ద్వారా వచ్చినటువంటి న్యూస్ దృష్టిలో పెట్టుకొని అదే రోజు మన దగ్గర జిఎంసీలో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వారు శ్రీ ఈరెడ్డి వరప్రసాద్ గారు, దాసరి లక్ష్మీదుర్గ గారు, షేక్ నీలావళి గారు, ముప్పవరపు బాలాజీ గారు, కొమ్మినేని కోటేశ్వరరావు గారు, ముప్పవరపు భారతి గారు, యాజ్ పర్ యాక్ట్ ఎనీ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేయాలంటే 4 మెంబర్స్ వాళ్ళు ప్రపోజల్ చేయాలి. కమిషనర్ గారిని కోరితే ఎనీ ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసేదానికి యాక్ట్లో ప్రొవిజన్. దాన్ని దృష్టిలో పెట్టుకొని 6 స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి 6 ఇక్కడ అత్యవసర సమావేశం జరిపి మేయర్ గారు రాజీనామా చేశారు కాబట్టి ఆ రాజీనామా విషయం చర్చించి తగు చర్య తీసుకోవాల్సిందిగా కోర్టు 15న ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్ని బేస్ చేసుకొని మనకున్నటువంటి, మీకు తెలుసు అందరికీ, మనకిప్పుడు ఒక మేయర్ గారు ఉంటారు, ఒక కార్పొరేషన్ 2 డిప్యూటీ మేయర్స్ ఉన్నారు. ఈ 2 డిప్యూటీ మేయర్స్ లో ఎవరిని రాజీనామా కానీ లేకపోతే 15 days కి మించి మేయర్ లీవ్లో వెళ్ళినప్పుడు కానీ ఎవరిని డిప్యూటీ మేయర్ని మేయర్గా మనము ఆ పోస్ట్ హోల్డ్ చేయాలనే విషయంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి నార్మ్స్ ప్రకారం, యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం కమిషనర్ గారు ప్రపోజల్ పంపిస్తే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది ఎవరు ఉండాలని. సో అదే విధంగా మేము కమిషనర్ కలెక్టర్ గారి నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, అట్లానే ఎవరైతే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారో వారు ఇచ్చినటువంటి రిక్వెషన్, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుంటూ 17వ తేదీ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎంఎన్డి డిపార్ట్మెంట్ వారికి మేము ఒక లెటర్ పంపించడం జరిగింది. ప్రపోజల్ అంటే యాక్ట్ లో డిప్యూటీ మేయర్స్ 2 ఉన్నారు కాబట్టి ఎవరు మేయర్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పంపించడం జరిగింది. వారు గవర్నమెంట్ నుంచి ఎగ్జామిన్ చేసిన తర్వాత 21st month 2025 గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ and consideration of the matter in detail, keeping in view the interest of the administration of the corporation,
and in the exercise of the powers conferred under section 91/2 of Andhra Pradesh Municipal Corporation Act 1955, hereby direct to devolve the functions of mayor to Srimati Sheikh Sajila, deputy mayor, until regular mayor assumes the office of mayor. ఓకే, ఇది డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ డైరెక్షన్స్ ప్రకారం మనము కొత్తగా మేయర్ 21st ఛార్జ్ అజ్యూమ్ చేసుకున్న తర్వాత వారి యొక్క అనుమతితో ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ 3 days ప్లే డేస్ ఉండే విధంగా ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం జరిగింది. సారాంశం ఏంటంటే ఆల్రెడీ ఎజెండా మీరు చదివి వినిపించడం జరిగింది. దీని మీద చర్చించి దీని మీద వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం గవర్నమెంట్కి నివేదిక, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నివేదిక పంపించడం అనేది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కమిషనర్. ఇదండి క్రోనలాజికల్ గా జరిగిన ఈవెంట్స్. ఇప్పుడు కమిషనర్ గారికి ఇచ్చారు, ఆయనకి మెయిల్ పెట్టారు, ఆయనతో పాటు నాకు కూడా మెయిల్ పెట్టారని చెప్పారు. ఇప్పుడు మీకు కూడా పెట్టినటువంటి మెయిల్కి సంబంధించిన సారాంశాన్ని ఇక్కడ మీరు పెట్టినటువంటి ఎజెండాలు ఎక్కడ కూడా పొందుపరచలేదు మీరు. ఒకటి ఎందుకంటే ఎందుకు పొందుపరచలేదు అది కూడా చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. బట్ ఇది బహుశా అది కూడా నేను పెట్టుండేవాడిని. అది ఓకే. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే మేయర్ రిజిగ్నేషన్ ని ఏ పద్ధతిలో ఇస్తాడు? ఎక్కడైనా కనుక ఒకవేళ కలెక్టర్ గారు ఒకవేళ కనుక మేయర్ గారు రిజిగ్నేషన్ ఇస్తే అది కమిషనర్ గారికి వస్తే, కమిషనర్ గారికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు డైరెక్ట్గా గవర్నమెంట్కి పంపించేసి ఇంకొక డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవటం, దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఎజెండా 3 days ముందు నోటీస్ ఇవ్వటం, ఈ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరూ 56 మందికి కాల్ఫర్ చేయడం అనేది ఎక్కడైనా మనకి యాక్ట్లో ఎక్కడైనా ఉందా? మీకు ఏదైనా సరే రిజిగ్నేషన్ అనేది ఏ ఛానల్లో వచ్చినా అంటే డిస్ట్రిక్ట్ హెడ్ కాబట్టి వారు బహుశా కలెక్టర్ గారికి పంపించుండొచ్చు. బట్ కలెక్టర్ గారికి పంపించారు కాబట్టి కలెక్టర్ గారు వారి లెవెల్లో ఒక డెసిషన్ చాలా. కమిషనర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి, జిఎంసీ కాబట్టి, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కాబట్టి, కమిషనర్ గారు నాకు ఇలా రిజిగ్నేషన్ లెటర్ పంపించారు కాబట్టి మీరు తగిన చర్య తీసుకోండి యాజ్ పర్ రూల్స్. ఓకే, యాజ్ పర్ రూల్సే మేము రిక్విజిషన్ ఫైల్ చేయించుకొని రిక్విజిషన్ ద్వారా వచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్ మేరకు మాత్రమే గవర్నమెంట్ ఒక రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి శ్రీమతి కె సజిల గారు మేయర్ గా చార్జ్ తీసుకున్నారు. వారి యొక్క అనుమతితో ఈ రోజు ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేయడం జరిగింది 3 days నోటీస్ తో. ఎవరైనా మేయర్ కనుక రిజిగ్నేషన్ చేయాలి అని అనుకుంటే మేయర్ కౌన్సిల్ రిజిగ్నేషన్ చేసేదానికి 2 పద్ధతులు ఉన్నాయి. మేయరే డైరెక్ట్ గా కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేసేసి అతను ఏ కారణాలతో రిజిగ్నేషన్ చేస్తున్నాడు, రిజైన్ చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా సభలో చెప్పొచ్చు. చెప్పి సభాముఖంగా రిజైన్ చేసేది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి, కౌన్సిల్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ కౌన్సిల్కి ఈ విధంగా నేను వివిధ కారణాల వల్ల రిజైన్ చేస్తున్నానని చెప్పి కౌన్సిల్ సెక్రటరీ గారికి రిజిగ్నేషన్ ఇస్తే కౌన్సిల్ సెక్రటరీ మీ యొక్క కౌన్సిల్కి మీటింగ్ కాల్ఫర్ చేసి కౌన్సిల్ సభ్యులందరికీ తెలియజేసి ఇదిగో కమిషనర్ మన మేయర్ గారు ఈ విధంగా రిజిగ్నేషన్ చేస్తున్నాడు కాబట్టి ఈ కారణం వల్ల గౌరవ సభ్యులందరూ మీ ఒపీనియన్ చెప్పండి అంటే అప్పుడు ఆటోమేటిక్ అంతా కూడా ఒపీనియన్ చెప్పడం జరుగుతూ ఉంది. అంతే తప్పనించి కలెక్టర్ గారికి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేస్తే అది మీ దగ్గరకు వస్తే అది మీరు గవర్నమెంట్కి పంపించి అది మీరు ఓన్గా డెసిషన్ తీసేసుకొని ఇక్కడ గౌరవ సభ్యులందరూ పిలిచి చేయడం ఎంతవరకు సబబు అనేది మేము అడుగుతా ఉన్నాం దీని మీద. ఎందుకంటే ఇది ప్రాపర్ ఫార్మేట్ కాదు కాబట్టి. అంటే పోస్ట్ ఇట్ ఈస్ ద responsibility of to place the council proceedings, all the papers before the council. It is the responsibility of secretary. But he is not competent to receive the resignation as well as accept the resignation. He is not at all concerned. రెండవది మేయర్ గారు కమిషనర్ గా పంపించిన కలెక్టర్ గారికి పంపించిన అంతిమంగా ఆ రిజిగ్నేషన్ లెటర్ కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్లో చర్చించి యాక్సెప్టెన్స్ తీసుకొని గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ తిరిగినా బాల్ ఈ కోర్టుకు వచ్చి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కోర్టులో పెట్టడం జరిగింది. దీని మీద చర్చించి తగు నిర్ణయం తీసుకొని గవర్నమెంట్కి తగిన నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లారిటీ. దాన్ని కమిషనర్ పంపిస్తారు తగు చర్య నిమిత్తం. అదే మాదిరిగా వారు కలెక్టర్ గారు
పంపించవచ్చు అనే ఆ భావనతో పంపించుండొచ్చు. బట్ అంతిమంగా కలెక్టర్ గారు డెసిషన్ తీసుకోలేదు కదా దాని మీద. అంతిమంగా కార్పొరేషన్కే వచ్చింది, కమిషనర్ గారికి వచ్చింది. కమిషనర్ గారు కాంపిటెంట్ అథారిటీ ముందు ఈ రోజు ప్లేస్ చేశారు. ఇక మీరు చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మేము గవర్నమెంట్ కి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన ఇచ్చిన లెటర్ లో విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని ఉంది. విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే 15 నుంచి ఆయన పోస్ట్ లోకి రావాలి. ఆయన యొక్క రిజిగ్నేషన్ ప్రకారం మా అయినప్పటికీ కూడా మనము ఈ రోజు ఎంత 25th నాడు అంత ప్రొసీజర్ ఫాలో అవుతూ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్ ఉపయోగించుకొని ఈ రోజు కౌన్సిల్ లో మన కార్పొరేషన్ లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మేమేమంటామంటే సార్ అడగాలనే ఉద్దేశంతో అడుగుతా ఉన్నాం. మేము కౌన్సిల్ సెక్రటరీ గారికి మా యొక్క డిసెంట్ ఇస్తా ఉన్నాము. లీగల్ ఒపీనియన్ అనేటప్పటికీ అదే డెసిషన్ మీరు తీసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు మాకు. చెప్తున్నాను మా దగ్గర ఒపీనియన్ కూడా ఫైల్ రికార్డ్ చేయడం జరుగుతుంది. వారి యొక్క ఒపీనియన్ కూడా రికార్డ్ ఏం పర్వాలేదు సార్. మేము అనేది ఏంటంటే మీరు తీసుకోవాలి. మీరు ఎట్లా చూస్తారు? ఇదిగోండి రిసీవ్డ్ కాపీ ఒకటి. ఫోన్ మీది ఏదైతే ఫార్మేట్ కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఫార్మేట్ ని ఇక్కడ కౌన్సిల్లో పెట్టి చర్చ జరిపి ఈ చర్చ ద్వారా ఆమోదం తెలపండి అంటే ఇక్కడ కార్పొరేషన్ సంబంధించి మున్సిపల్ యాక్ట్ ఒకటి ఉంది. ఆ యాక్ట్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. యాజ్ పర్ 92(1) మీరు చెప్పిన దాని ప్రకారం కూడా మీరు ఫాలో అవ్వట్లేదు అనేది మా ఒపీనియన్. కాబట్టి దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత గౌరవ సభను మళ్ళా జరపాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. దీనికి సంబంధించి మా సభ్యుల యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా కూడా మీరు చూడాలని చెప్పి కోరుకుంటూ దీన్ని మేము ఈ సభ నుంచి మేము వాకౌట్ చేస్తాం. వెనక్కి రండి అబ్బా, గ్యాప్ ఇవ్వండి వాళ్ళకి వెళ్ళడానికి. గ్యాప్ ఇవ్వండి వెళ్ళడానికి. కార్పొరేట్లందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఈ సమావేశ ఎజెండాలో మేయర్ గారైన కావటి మనోహర్ నాయుడు గారు రాజీనామా చేసి ఆయన ఆమోదం కోసం ఈ సభ ముందుంచినందున ఇక్కడ సమావేశమైన కార్పొరేట్లు అందరం కూడా ఆ రాజీనామాని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. పెట్టి మనందరి ఆమోదం కోసం అంగీకారం కోసం పెట్టినటువంటి సమావేశంలో తెలుగుదేశం కూటమి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అలాగే ఎమ్మెల్యేస్ అందరూ కూడా బలపరుస్తూ ఆయన రిజిగ్నేషన్ ని ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరం కూడా ఈ సభలో ఏకగ్రీవంగా అందరం కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేము కౌన్సిల్ సెక్రటరీ ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితుల్లో కౌన్సిల్ సెక్రటరీ నోరు కూడా ఎత్తకుండా కామ్గా కూర్చుంటే ప్రతిదానికి కమిషనర్ గారు ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నగరపాలక సంస్థ కార్పొరేషన్ యాక్ట్తో సంబంధం లేదు. ఇక్కడ మేము రాసిందే రాజ్యాంగం, మేము రాసిందే రాత, గీసిందే గీత అని చెప్పి
కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి రిజిగ్నేషన్ యాక్సెప్టెన్సీకి ఇక్కడ ఆమోదం తెలిపితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించిన మీదట నగరపాలక సంస్థ కార్పొరేషన్ యాక్ట్ ఏదైతే 92(1) చెబుతుందో ఆ ఫార్మాట్ని మీరు ఫాలో అవ్వట్లేదు కాబట్టి దీనిని లీగల్ ఒపీనియన్కి పంపించండి. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన చర్చ జరపాలని చెప్పి ఇవాళ కౌన్సిల్ సెక్రటరీ గారికి మేము ఇవ్వడం జరిగింది. సార్ మేయర్ గారు రాజీనామా చేశారు. మీ పార్టీ దృష్టికి తీసుకొచ్చారా? మీ పార్టీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ కానీ, మీ ఎమ్మెల్సీలు కానీ, మీ కార్పొరేటర్ కానీ ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా కలెక్టర్కి రిప్రజెంటేషన్ చేయడం వలన ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతున్నది? మేము వాస్తవంగా మేయర్ గారు చేసినటువంటి రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కానీ, లోకల్ నాయకులకు కానీ, మాకు కానీ ఆయన రాజీనామా చేశాడనే విషయం బయటకు వచ్చేంత వరకు మాకు ఎవరికి కూడా తెలియదు. ఈ తెలియనటువంటి పరిస్థితుల్లో మేము చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మేయర్ గారికి ఫోన్ ద్వారా ట్రై చేయడం జరిగింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. జరిగినటువంటి మంచి చెడులు, లాభ నష్టాలు ఏమిటి అనేది పైన భగవంతుడు తెలియాలి, మేయర్ గారికి తెలియాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిర్వర్తిస్తా ఉన్నాం. అతని మీద యాక్షన్ తీసుకోమని, క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పేసి మీరేమన్నా కౌన్సిల్ నుంచి మీ తరఫు నుంచి ఏమైనా చెప్తారా? జరిగినటువంటి పరిణామాలు వాట్ ఏంటనే విషయాలు మాకు కూలంకుషంగా తెలియకుండా ఆయన పైన యాక్షన్ తీసుకోమని మేము ఎలా చెప్తాం? మీరు సిఫార్సు చేయగలరు పార్టీ అధిష్టానం? ఎలా సిఫారసు చేస్తాం? జరిగిన అన్యాయం ఏంటి? నాకు మనసు కష్టం వేసింది, నాకు బాధ కలిగింది, నాకు ఇబ్బందులు జరిగినాయి అన్నప్పుడు మేము ప్రయత్నం చేశాము. ఏం ప్రయత్నం చేశాము? ఏమి ఇబ్బందులు జరిగినాయి అంటే కనుక్కోవటానికి ఆయనకి ఫోన్ ద్వారా ప్రయత్నం చేశాము. ఈ విషయాలన్నీ కూడా ఆయన ద్వారాగా తెలుసుకుంటే తదుపరి వాట్ ఏంటనేది మేము స్టాండ్ తీసుకోవచ్చు ఉద్దేశంతో మేము ట్రై చేశాము, నాయకులు ట్రై చేశారు, అందరూ ట్రై చేశారు. మరి కాలానుగుణంగా పరిస్థితులు బట్టి మంచి ఏంటి, చెడు ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి. కాబట్టి 4 రోజుల పోతే అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ప్రజలకు తెలుస్తాయి, పార్టీకి తెలుస్తాయి, అందరికీ తెలుస్తాయి అని చెప్పి మేము చూస్తాం. రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ తీర్మానం చేశారు. 1955 మన పట్ల అప్పుడు పుట్టిన యాక్ట్ను నువ్వు ఇంప్లిమెంట్ చేయమనంటే ఆ యాక్ట్ని తీసుకెళ్లి తుంగలో దొప్పేసేసి నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను నేను, మీరందరూ వచ్చి ఆమోదించండి అంటే మేమేమి ఆయన పాలగాళ్ళం కాదు కదా. మేము వచ్చిందంటే అసలు ఇక్కడ కౌన్సిల్లో ఇది పెట్టడమే తప్పని మేము చెప్తా ఉన్నాం. మేము గుర్తుంచుకోండి. ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే కలెక్టర్ గారికి రాసినటువంటి రిజిగ్నేషన్ని నువ్వెలా కౌన్సిల్లో పెడతావు? పాయింట్ నెంబర్ 1. దాన్ని బేస్ చేసుకుని నువ్వు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎట్లా రాస్తావు? మీరు అక్కడికి ఎట్లా రాస్తారు? ఆ రాసిన కాపీని బేస్ చేసుకొని మీరు ఎట్లా మీరు స్టేట్ గవర్నమెంట్ రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తారు? ఎలాగ డిప్యూటీ మేయర్గా చేస్తారు? మేయర్ ఆల్రెడీ అబియన్స్లో ఉన్నాడు, సందిగ్ధతలో ఉన్నప్పుడు మీరు ఎలా డెసిషన్స్ తీసుకుంటారంటే ఇది నా సొంత రాజ్యాంగం అయితే చేసేసుకోండి, తప్పులేదు, మమ్మల్ని ఎందుకు పిలవటం? ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ టోటల్గా తప్పు అని చెప్తున్నాం కదా. మేము చేస్తున్నటువంటి విధానం తప్పు. దాని మీద ఈరోజు మున్సిపల్ యాక్ట్లో ఉన్న 92(1) ప్రకారం గౌరవ కమిషనర్ గారు అత్యవసర సమావేశం ఇది కౌన్సిల్ ముందు ఉంచారు. ఇది ఫార్మేట్లో ఉంది లేదు అనేది కాకుండా వారిచ్చిన ఏవైతే రాజీనామా పత్రాన్ని కలెక్టర్ గారికి పంపించారో, కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి వచ్చింది, కమిషనర్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది, గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత 3 రోజుల వ్యవధి తర్వాతే ఈ మీటింగ్ యాజ్ పర్ రూల్ ప్రకారం పెట్టారు. వాళ్ళ వైసీపీ నాయకులు వచ్చి ఫార్మేట్లో లేదు అని మేము వాకౌట్ చేస్తున్నాం. ఈ వాకౌట్ చేయడం చాలా హాస్యాస్పదం. ప్రజా సమస్య కానీ నీకేదైనా సమస్య ఉంటే కానీ ఇక్కడ కౌన్సిల్లో చర్చించాలి. మీ నాయకుల్లాగా మీరు కూడా వాకౌట్ చేస్తాం, మేము సభకు రాము, హాస్యాస్పదంగా ఆయన మాటలు మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు. చట్ట ప్రకారమే జరుగుతుంది. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించబోదు. చట్ట ప్రకారమే ఈ యొక్క మీటింగ్ జరిగింది. చట్టంలో ఉన్నప్పుడు మీరు వాకౌట్ చేయకుండా మాట్లాడితే అంశాలు ప్రజలకు తెలిసి, మీరు వాకౌట్ చేసి వచ్చి ఒక లెటర్ ఇచ్చి సంతకాలు పెట్టేదో వెళ్ళిపోతే జనసేన పద్ధతి కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. తప్పకుండా అట్లాగే మేయర్ యొక్క రాజీనామాని కౌన్సిల్ కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం మనందరం కూడా ఇప్పుడు లైవ్లో చూసాం. దాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం.